వెల్కమ్ టు టీ10 నేను రేవతి 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్ కొన్ని దశాబ్దాల పాటు కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగి అనేక పోరాటాల ఫలితంగా 1972 జనవరి 21న రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో 30 వరకు వివిధ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఉన్నా ప్రధానంగా 3 తెగలు మొయిటి, నాగా, కుకి తెగలు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నారు. మణిపూర్లో 16 జిల్లాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లోయ ప్రాంతం జిల్లాలుగా మరికొన్ని కొండ ప్రాంతం జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో ఉన్న 90% కొండ ప్రాంతాల్లో నాగాలు, కుకి తెగలకు చెందినవారు 35% ప్రజలు నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,55,794 మంది ఉన్నారు. అందులో పురుషులు 14,38,586, మహిళలు 14,17,208 మంది ఉన్నారు. 60 మంది ఎమ్మెల్యేలున్న రాష్ట్ర శాసనసభలో 40 మంది మొయిటి కమ్యూనిటీ చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 20 మంది ఎమ్మెల్యేలు ఇతర కుకి, జోమి, నాగా వంటి ఇతర షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు. జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న మొయిటీలు గిరిజన తెగలైన నాగా, కుకీల కంటే విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. జనాభాలో మొయిటి కమ్యూనిటీ 64% పైగా ఉంది. కానీ కేవలం 10% భూమిలో మాత్రమే నివసిస్తున్నారు. ఇక మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకి, నాగాలతో పాటు మిజో, జోమి, హమర్ తదితర 30కు పైగా ఆదివాసీ తెగలున్నాయి. రాష్ట్రంలో మొత్తం 16 జిల్లాలుండగా 5 జిల్లాల్లో మైతేయి తెగవారు అధికంగా ఉన్నారు. మైతేయులు లోయ ప్రాంతంలో తప్ప రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడం, నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. వారికి ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో కొండ ప్రాంతాల్లో భూములు కొనే సౌలభ్యం లేదు. అయితే కొండ ప్రాంతాల వారు మాత్రం తమ నివసించే ప్రాంతాలతో పాటు లోయలోని భూములను కొనవచ్చు. దీంతో తమను కూడా షెడ్యూల్డ్ తెగలుగా పరిగణించి రిజర్వేషన్లు ఇవ్వాలని మైతేయులు కోరుతున్నారు. మయన్మార్, బంగ్లాదేశ్ ల నుంచి పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా ఇక్కడికి వస్తున్నారని, వారు ఎస్టీ హోదాను కోరుతున్నారని మైతేయులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 1948 కన్నా ముందు మైతేయులను గిరిజనులుగా పరిగణించేవారు. ఆ తర్వాత హోదా తొలగించడంతో సమస్యలు వచ్చాయి. తాము రిజర్వేషన్లు కొత్తగా అడగడం లేదని, గతంలో ఉన్న వాటిని తిరిగి ప్రవేశపెట్టమని మాత్రమే కోరుతున్నామని మొయిటి నాయకులు చెబుతున్నారు. మొయిటి తెగకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలనే డిమాండ్ చాలా ఏళ్ల నుంచి బలంగా ఉంది. 2012 నుండి షెడ్యూల్డ్ తెగల డిమాండ్ కమిటీ ఆఫ్ మణిపూర్ నేతృత్వంలో ఉన్న మేటీలకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ ఆధారంగా మణిపూర్ హైకోర్టు 2023 మార్చి 27న మొయిటి కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చే అంశాన్ని 4 వారాల్లోగా ప్రభుత్వం పరిశీలించి కేంద్రానికి పంపాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్రంలో హింసకాండ చెలరేగింది. మొయిటి కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని కుకి, నాగ తెగల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలను జనాభాలో అత్యధికంగా ఉన్న మొయిటీలు అన్యాయంగా ఉపయోగించుకుంటున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మొయిటీలో కొన్ని సమూహాలకు షెడ్యూల్డ్ కులం హోదా ఉంది. మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం 1992 నుండి మొయిటీలు వెనుకబడిన తరగతులు రిజర్వేషన్లు పొందుతున్నారు. ఇంతవరకు ఓబీసీలుగా ఉన్న మొయిటీలకు మళ్లీ ఎస్టీ రిజర్వేషన్లను కల్పిస్తే తీవ్రంగా నష్టపోయేది కుకి, నాగా, జోమి తెగలేనని ఆందోళన చెందుతున్నారు. షెడ్యూల్డ్ తెగలకు మతం లేదు. మత మార్పిడి అనేది వారికి వర్తించదు. నిజానికి ఒక్కో తెగకి ఒక్కో మతం అనేంతగా వారి సంప్రదాయాలు, కట్టుబాట్లు, క్రతువులున్న ఆదివాసీ తెగలను హిందూ మతం పరిధిలోకి తేవాలని సంఘ్ పరివార్ నేతృత్వంలో ఇప్పటికే వనవాసి కళ్యాణాశ్రమాలు, వనవాసి పరిషత్తులతో ఆ పనిని ముమ్మరం చేస్తూనే ఉన్నది. ఇక్కడ సంఘ పరివార్ మతం చిచ్చు పెడుతోంది. మారణ కాండలకు ఆద్యం పోస్తోంది. ఒడిశాలో 2 షెడ్యూల్ తెగల మధ్య మత చిచ్చు రేపి హత్యాకాండకు తెరతీసిన సంఘ్ పరివారం మణిపూర్ లోను అదే వ్యూహం అమలు చేస్తున్నది. అది కందమాల్ మొదలు ఇప్పుడు మండుతున్న మణిపూర్ వరకు, ముఖ్యంగా బీరెన్ సింగ్ జాతుల మధ్య ఘర్షణలను ప్రేరేపించినట్లు లీక్ అయిన ఆడియోలోని ఆయన గొంతుకు 93% సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ గత వారమే నివేదిక ఇచ్చింది. ఆడియో లింక్ అంశంపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్
సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అనూహ్యంగా బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే చాలా కాలంగా ఆయన పాలన పట్ల బీజేపీ ఎమ్మెల్యేలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. గతేడాది అక్టోబర్లో 19నే సొంత పార్టీ ఎమ్మెల్యేలు బీరెన్ సింగ్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ తోక్చోమ్ సత్యబ్రత సింగ్, మంత్రులు తొంగం విశ్వజిత్ సింగ్, యుమ్నం ఖేమ్చంద్ సింగ్ కూడా ఉన్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మణిపూర్ లో 3 మే 2023న చెలరేగిన హింసకాండ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కేంద్ర భద్రత బలగాలను భారీగా మోహరించినప్పటికీ అల్లర్లు, హింస తగ్గడం లేదు. మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, హింస ప్రభావం ఈశాన్య భారతంలోని ఇతర రాష్ట్రాలపైన పడుతోంది. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మొయిటి, కుకి, నాగ ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయం గుప్పిట్లో బతుకుతున్నారు. గత కొన్నేళ్లుగా నాగా, కుకీలపై ఆధిపత్యం కోసం గిరిజనులు వారి పుట్టిన గడ్డపైనే శరణార్థులుగా మార్చే కుట్రలకు పాలక బీజేపీ ప్రభుత్వం పథకాలు రచిస్తోంది. జనాభాలో 60% ఉండి మైదాన ప్రాంతానికి చెందిన మొయిటీలను బీజేపీ తన ప్రధాన ఓటు బ్యాంకుగా పరిగణించడం హింసకు ప్రధాన కారణం. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా మొయిటీల ప్రతిపక్షాన వ్యవహరించడంతో మొయిటీలపై కుకి, నాగ తెగలు పగ పెంచుకుంటున్నారు. మొయిటీలు గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలను అటవీ పరిరక్షణ చట్టాల పేరిట ఇతరత్రా మతపరమైన చర్యలతోనూ నాగా, కుకీలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుండటం విధ్వంసానికి మరో కారణంగా భావించవచ్చు. ఇప్పటికే మొయిటీలకు శాసనసభలో అధిక ప్రాతినిధ్యం ఉంది. వారికి ఎస్టీ రిజర్వేషన్ హోదా పొందితే తమ విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు దెబ్బతింటాయన్న స్థానిక ఆదివాసీ తెగలైన కుకీ, నాగలు ఆందోళన చెందుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోనే ప్రజలకు శాంతి సౌభాగ్యాలు, రాష్ట్రానికి బోలెడు అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఊదరగొడుతున్న ప్రస్తుత తరుణంలో మణిపూర్ తగలబడుతోంది. గత ఏడాది మే నుంచి మణిపూర్ మంటల్లో కాలి బూడిదవుతుంటే దేశ ప్రధాని కనీసం ఒకసారైనా ఆ రాష్ట్రాన్ని సందర్శించిన దాఖలాలు లేవు. కానీ అదే సమయంలో ఎన్నికల సభల కోసం మాత్రం మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో పలుమార్లు పర్యటించారు. అంటే మణిపూర్ ప్రజలు చచ్చినా పర్వాలేదు, కానీ మాకు మాత్రం అధికారమే కావాలి అన్నట్లున్నది ప్రధాని వ్యవహరిస్తున్న తీరు. ప్రధాని మోడీ ప్రపంచమంతటా పర్యటిస్తున్నారు. ఎక్కడో ఉన్న రష్యా, ఉక్రెయిన్ శాంతి ప్రక్రియ కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రధాని దేశంలో రగులుతున్న మణిపూర్ మారణ హోమాన్ని తగ్గించేలా ఇరు వర్గాల మధ్య సామరస్యంగా శాంతి చర్చలు జరగకపోవడం దేనికి సంకేతం? మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వీడాలి. జాతి, మతం పేరుతో జరుగుతున్న విభజన రాజకీయాలకు తావు లేకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలి. మొయిటీలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశంపై కుకి, నాగా, జోమి తెగలకున్న అనుమానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివృత్తి చేయాలి. మణిపూర్ సంక్షోభాన్ని మానవతా సమస్యగా పరిగణించి వాస్తవాలను ప్రజలకు తెలిసేలా కోర్టు పర్యవేక్షక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలి. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.